న్యూస్. నేను మీ శోభ. అక్టోబర్ 1 నుంచి 3వ తేదీ వరకు జరగనున్న కోటబొమ్మల శ్రీ కొత్తమ్మ తల్లి ఉత్సవాల్లో అందరి సహకారంతో ఎంతో ఘనంగా రాష్ట్ర ఉత్సవాలు నిర్వహించుకుందామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, పశు సంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. బుధవారం సాయంత్రం ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించి అనంతరం గ్రామ పెద్దలు, అన్ని శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డుపై వ్యాపారం చేసే షాపుల వారికి నిర్దేశించిన స్థలంలో వ్యాపారం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, వర్తకులు ఇష్టరాజ్యంగా చెత్తా చెదారం రోడ్డుపై వేస్తే చర్యలు తీసుకోవాలని పంచాయతీ ఈవోకు మంత్రి ఆదేశించారు. ఎప్పటికప్పుడు రహదారిపై ఉన్న చెత్తను క్లియర్ చేసి పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, అలాగే జాతరకు వచ్చే భక్తులు నాణ్యమైన ప్రసాదం అందజేయాలని, క్యూ లైన్లపై నీడనే ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. యాత్రికులకు సౌకర్యార్థం బయో మరుగుదొడ్లు, సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు, ఎల్డీఈ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని, అలాగే ఎక్కడికక్కడ వాటర్ ప్యాకెట్లు ఏర్పాటు చేయాలని, బారికేడ్లు అవసరమైన చోట ఏర్పాటు చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం రెవెన్యూ, పంచాయతీ అధికారులతో మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లలో అక్రమంగా ఉన్న నిర్మాణాలు, ఎటువంటి అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలపై దృష్టి సారించి అటువంటి జాబితాను తయారు చేయాలని ఆయన సూచించారు. అలాగే కొండ ప్రాంతంలో అనుమతులు లేని తవ్వకాలు, నిర్మాణాలపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. అంతకుముందు కొత్తపేట పార్టీ కార్యాలయం నుంచి కోటబొమ్మల పెద్ద చెరువు వరకు బైక్లపై వెళ్లి అన్ని విషయాలను పరిశీలించారు. ఏపీఎస్డబ్ల్యూసి విజయవాడ విశ్రాంతి జనరల్ మేనేజర్ ₹1,30,000 చెక్కులను విజయవాడ వరద బాధితులకు సహాయ నిధికి ఇవ్వాలని మంత్రి అచ్చెన్నాయుడుకు వారు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏసీసీఎస్ అధ్యక్షుడు కింజరాపు హరిప్రసాదరావు, దేశం నేతలు బోయిన గోవిందరాజులు, బోయిన రమేష్, వెలమల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రణస్థలం ఎంఈఓ ఏ త్రినాథరావు వైఖరిని రణస్థలం మండలం అన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. బుధవారం సాయంత్రం రణస్థలం సమావేశమైన టీచర్స్ సంఘాల ప్రతినిధులు పలువురు పాల్గొన్నారు. గొల్లపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంప రమేష్ పై ఎటువంటి కారణం లేకుండా మెమో అందజేయడం పట్ల సంఘం ప్రతినిధులు మండిపడ్డారు. ఎంఈఓ వైఖరికి నిరసనగా త్వరలో దశల వారీగా తమ ఆందోళన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ విషయంపై అవసరమైతే ఆర్జేడీ, డీఈఓ తదితర ఉన్నత అధికారులు దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు. సక్రమంగా తమ వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తూ రమేష్ పై సోకాజ్ నోటీస్ ఇవ్వడంపై సంఘ ప్రతినిధులు ఆగ్రహించారు. దశల వారీగా తమ ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని ఉపాధ్యాయ సంఘాల నేతలు తెలియజేశారు. ఈ సమావేశంలో ఏపీటీఎఫ్, యూటీఎఫ్, పీఆర్పీయు, ఎస్జీటీఎఫ్ తదితరులు పాల్గొన్నారు. కలియుగ దైవం తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంను అపవిత్రం చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వారిని చట్టం ముందు నిలబెట్టి వారిని కఠినంగా శిక్షించాలని టెక్కల్ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కనితి కిరణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన లడ్డూ అపవిత్రత ఘటనను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా 2వ రోజు కోటబొమ్మలి మండలంలో గుంజలవ గ్రామంలో గల శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు దీక్ష చేశారు. దీక్ష అనంతరం ఆయన మాట్లాడుతూ ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ దీక్ష కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పల్లి కోటేశ్వరరావు, గేదెల శ్రీను, ఇలపండ రమేష్ తదితరులు పాల్గొన్నారు. పాఠశాలల వాస్తవ పరిస్థితిని తెలుసుకోవడానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. గురువారం ఎచ్చెర్ల నియోజకవర్గం సొరంగ వీధిలోని మున్సిపల్ పాఠశాలను శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్తో కలిసి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ విధంగానే ఆకస్మికంగా తనిఖీలు ఉంటాయన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలకు సంబంధించిన ఉపాధ్యాయులతో వాస్తవ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయన పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని, ఒక పద్ధతి ప్రకారం వ్యవస్థలను ముందుకు తీసుకుపోవాలని తనను విద్యాశాఖ మంత్రిగా ఏర్పాటు చేసిన నాడే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించినట్లు తెలియజేశారు. ఒక పద్ధతి ప్రకారం వ్యవస్థలను ముందుకు తీసుకుపోవాలని తనను విద్యాశాఖ మంత్రిగా ఏర్పాటు చేసిన నాడే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించినట్లు చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలల్లో గత 5 సంవత్సరాల్లో దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు మృతి చెందినట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలకు ప్రజలు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని వివరించారు. ముందు ఇలాంటి ఆకస్మిక తనిఖీలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలకు బలోపేతం చేయాలంటే ఒక్క మౌలిక సదుపాయాలే కాదు, ఉపాధ్యాయులను కూడా గౌరవించాల్సిన అవసరం ఉందని, వారిని భాగస్వామ్యం చేయాలని చెప్పారు. తల్లిదండ్రులను కూడా పేరెంట్ టీచర్ల సమావేశాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలో భాగం చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు తల్లిదండ్రుల వద్దకు వెళ్లి పాఠశాలల్లో ఏమి చేస్తే బాగుంటుందని వారి అభిప్రాయాలను తెలుసుకుని వారి అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేస్తే వాటిని అమలు చేసే బాధ్యతలు తీసుకుంటామన్నారు. ఈ తనిఖీలో శాసనమండలి సభ్యులు వేపాడి చిరంజీవి, శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్, మండల విద్యాశాఖాధికారి నత్తల కృష్ణ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీకాకుళాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వెల్లడించారు. 7 రోడ్ల కోడలి వద్ద ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయం వద్ద నాగావళి నదీ తీర ప్రాంతంలో పరిశుభ్రత గల స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి, శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మద్ అహ్మద్ ఖాన్ తో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ మాట్లాడుతూ నాగావళి వంశధార నదులు పరిశుభ్రత పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు. నగరంలో అన్ని ప్రాంతాల నుండి వచ్చే మురుగునీటిని ఒకే ప్రాంతంలోకి చేర్చి దానిని శుభ్రపరిచి నదిలో వదిలే విధంగా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఇందుకు నిధులు, భూమిని కూడా కేటాయించినట్లు చెప్పారు. అన్ని ప్రాంతాల నుండి సేకరించిన చెత్తను రివర్ వ్యూ పార్కు దగ్గరలో డంప్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం అక్టోబర్ 2వ తేదీ వరకు ఉంటుందని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున పాల్గొవాలని, భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కోరారు. శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ మాట్లాడుతూ నదులు దైవాలతో సమానమని, శ్రీకాకుళం జిల్లాలో ఉన్న నాగావళి వంశధార నదులు పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. దేశంలో స్వచ్ఛ నగరాల జాబితాలో శ్రీకాకుళం ఉండాలనేదే లక్ష్యమన్నారు. శ్రీకాకుళం నగరంలో నాగావళి నది ప్రవహించే ఒడ్డున సుందరమైన పార్కులు, చక్కని రహదారులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వ్యర్థ పదార్థాలు నదిలో ఎవరూ వేయవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నదీ పరివాహక ప్రాంతం ప్రక్క నుండి ఒక రోడ్డు ఏర్పాటు చేసి నగర వాసులు నడుచుకోవడానికి, సైక్లింగ్, చిన్న వాహనాలు డైవర్ట్ చేయవచ్చని, అందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయడమైనదని, నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు నగర ప్రజలంతా తమ వంతు సహాయ సహకారాలు అందించి స్వచ్ఛతతో నగరాన్ని మంచి ర్యాంకుకు రావడానికి అందరూ సహకరించాలని కోరారు. జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా తడి, పొడి చెత్తను వేరువేరు చేసి ఇంటి వద్దే ఉంచితే పారిశుద్ధ్య కార్మికులు వచ్చిన తరువాత వారికి అందజేయాలన్నారు. మన ఇళ్లతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుందన్నారు. శుభ్రంగానూ ఆరోగ్యకరంగా ఉంటుందని పేర్కొన్నారు. పోలీసులు స్టేషన్లో కూడా పరిశుభ్రత కార్యక్రమాన్ని ప్రారంభించడమైనదని, పోలీస్ స్టేషన్లో కాకుండా పరిసరాలను శుభ్రపరచు కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. నిత్య జీవితంలో పరిశుభ్రతను ఒక భాగం చేసుకోవాలని ఆయన ప్రజలకు కోరారు. అనంతరం పార్కులో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి, శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మద్ అహ్మద్ ఖాన్ మొక్కలు నాటి పెయింటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పివివిడి ప్రసాదరావు, జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ ఉమామహేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి మీనాక్షి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ నుంచి తిరుమలకు వెళ్తున్న జీడిపప్పు ప్రత్యేక వాహనాన్ని ప్రత్యేక పూజలు చేసి జెండా ఊపి రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం తయారీ కోసం ఇక నుండి నాణ్యమైన జీడిపప్పు పలాస నుండి వెళ్తుంది అని మంత్రి అన్నారు. పలాస ఇండస్ట్రియల్ పార్కులో ఉన్న త్రిబులెస్ జీడి పరిశ్రమ నుండి మొట్టమొదటిసారిగా గురువారం మధ్యాహ్నం 12 గంటలకు కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వద్దకు బయలుదేరింది. ఈ జీడిపప్పు కంటైనర్ను రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు,
కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష జెండా ఊపి ప్రారంభించారు. సుమారు 40 సంవత్సరాల తర్వాత పలాస నుంచి జీడిపప్పు ఆ శ్రీనివాసుని చెంతకు చేరనుంది. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం జయర్పురం గ్రామం నందు సంక్షోభంలోనూ సంక్షేమం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎచ్చెర్ల నియోజకవర్గం శాసనసభ్యులు నడికుదుటి ఈశ్వరరావు. కార్యక్రమంలో నడికుదుటి ఈశ్వరరావు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, గ్రామస్తులు, మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వికసిత్ భారత్ నేపథ్యంలో రాష్ట్రంలో స్వర్ణాంధ్ర 2024 లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం బండుపల్లి సర్పంచ్ రజని ఎన్ఈఆర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ నారాయణమ్మ, వీఆర్ఓ చిన్నారావు, ఎంపీటీసీ తొంపల సంజీవరావు, తొంపల అప్పలరాజు, చింతపల్లి రమేష్, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గురువారం జలుగూరు మండలం శ్రీముకులంగం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో పాల్గొన్న నర్సనపేట శాసనసభ్యులు బొగ్గు రవణమూర్తి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొగ్గు రవణమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తుందని, ఈ 100 రోజులు ఎన్డీఏ పాలనలో సీఎం చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలతో ప్రజల చేత ఇది మంచి ప్రభుత్వం అని అనిపించుకుంటుందన్నారు. అవ్వాతాతల పెన్షన్ 4,000, వికలాంగుల పెన్షన్ 6,000, లక్షలాది మంది పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు, యువత భవిష్యత్తుకు మెగా డిఎస్సీ, ప్రజల ఆస్తుల భద్రతకు ల్యాండ్ టైటిలింగ్ యాక్టర్, వరద బాధితులను ఆదుకోవడం లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతుందన్నారు. కేంద్రం, రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాలు ఉన్నాయని, ప్రజల కోసమే పనిచేస్తుందని ఎమ్మెల్యే బొగ్గు రవణమూర్తి అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ప్రతినిధి మెండ రాంబాబు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి బొగ్గు గోవిందరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెలమల చంద్రభూషణ్, కింజరాపు సత్యం, తమ్మన్నగారి సతీష్ కుమార్, పంచిరెడ్డి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. జలమూరు మండలం శ్రీముఖలింగం గ్రామంలో 20 లక్షల రూపాయల నిధులతో దక్షిణ కాశీ పేరుతో గాంచిన శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయానికి ఉత్తర మరియు పడమట వైపు సీసీ రోడ్డు నిర్మాణానికి పనులు శంకుస్థాపన చేసిన నర్సనపేట శాసనసభ్యులు బొగ్గు రవణమూర్తి. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ప్రతినిధి మెండ రాంబాబు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి బొగ్గు గోవిందరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెలమల చంద్రభూషణ్, కింజరాపు సత్యం, సర్పంచ్ తమ్మన్నగారి సతీష్ కుమార్, పంచిరెడ్డి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.